బిచ్చం పెట్టిన చంద్ర అందరినీ భోజనాలకి పిలిచాడంట. దాని తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర. అంటే కేక్ కట్ చేయి. అబ్బో పిల్లికి భిక్షం పెట్టని ముకుందరావు సడన్ గా ఈ బర్త్డే పార్టీ ఏంటో. నా కొడుకు బర్త్డే కాబట్టి చేస్తున్నా. అబ్బో కొడుకు బాడు పుట్టి 12 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు గుర్తొచ్చారా కొడుకు? అవును. అసలు నేను గుర్తున్నానా మీకు? నువ్వు గుర్తున్నావు కాబట్టి వాడు పుట్టాడు. అలాంటి ఖర్చు లేని పనికి ముందు ఉంటారు, సడన్ గా ఈ ఖర్చు ఏంటో. ఎందుకు ఇలా మాటలు ఖర్చు చేస్తారు మీరు? మాటలు ఎందుకు ఇలా ఖర్చు చేస్తారు? నిజంగా చెప్తున్నాను, మోగుని డీగ్రేడ్ చేయాలన్నా, మోగుని డిహైడ్రేషన్ గురి చేయాలన్నా మీరేనే. అసలు బర్త్డే ఫంక్షన్ ఎందుకు చేస్తున్నా తెలుసా? ఈ ముకుందరావు ఏమో కాలనీ మీద పడి తింటున్నాడు కానీ ఒక్కడిని భోజనానికి పిలవడు. ఒక్కడే రోజు ఇంట్లో ఫంక్షన్ చేయండి కాలనీ వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపు నీ ఏడుపు ఆపాలని చెప్పి ఈ ఫంక్షన్. అక్కడ వెళ్ళు అర్చించాలి కానీ తీసుకెళ్ళు. వచ్చే గెస్టులు నేను రిసీవ్ చేసుకుంటాను. ముత్యాలరావు ముకుందరావు వచ్చావా? వచ్చాను రా. ఒకసారి గిల్లు. ఎందుకురా? ఒకసారి గిల్లు. నిజమే నిజమే నిజమే. ఏమైందిరా ముత్యాలరావు? బకాసురుడు భోజనం తింటాడన్నది నిజం, బకాసురుడే పిలిచి భోజనాలు పెడతారన్నది ఆశ్చర్యం. ముకుందరావు నాకే కాదురా, నువ్వు పిలిచి భోజనాలు పెడుతున్నావంటే కాలనీ వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉందిరా. రే సత్య సమేతంగా రమ్మన్నాను, ఒకడే వచ్చావు. మీ చెల్లికి ఏదో పని ఉండి రాలేదురా? పని ఉండి కాదురా, నా ఇంట్లో ఉన్న బియ్యం మీద నా చెల్లి పేరు రాసలేదు కాబట్టి రాలా. హ్యాపీ బర్త్డే రా బంటి. థ్యాంక్ యూ అంకుల్. గిఫ్ట్ తేలేదా? ఇదేంట్రా డైరెక్ట్ గా గిఫ్ట్ తేలేదని అడుగుతున్నాడు? ముకుందరావు కొడుకు కదా, మూలాలు ఎక్కడ పోతాయి? ముత్యాలరావు అంకుల్ గిఫ్ట్ తేలేదా నేను అడుగుతున్నాను. అరే బంటి, సంస్కారం ఉన్నవాడు గిఫ్ట్ తెస్తాడు, సంస్కారం లేనివాడు ఇలా ఊపుకుంటూ వస్తాడు రా. మనం అడగకూడదు రా, అది మన సంస్కారం. అర్థమైందా? ఇది పోటాడో తిట్టాడో అర్థం కాలేదు. ఏదో లేరా భోజనాన్ని పిలిచాడు పద. కొంతమంది గిఫ్ట్ లేకుండా ఊపుకుంటా వచ్చేస్తారు ఎందుకో. ఆంటీ అంకుల్ నాకు నచ్చలే. అరే బంటి అలా అడగద్దురా. ఆవిడకి నచ్చాడు చేసుకుంది, నీకు నచ్చలేదంటే ఆడిని వదిలేస్తుందా? వాడిని వదిలేస్తుంది నన్ను చేసుకుంటుందా? చెప్పు చెప్పు. అలా అడగద్దు. అరే బంటి మన కాలనీ ప్రెసిడెంట్ రా. హ్యాపీ బర్త్డే నాన్న. డాడీ పైసాకి పనికిరాడు గాడి ప్రెసిడెంట్ అయ్యారు అన్నారు, ఇతనేనా? ఆ ప్రెసిడెంట్ వేరు, ఈ ప్రెసిడెంట్ వేరు రా బంటి. అతను ఇతను ఒకటే. అరే వేరని చెప్తున్నానా? అతను ఇతను ఒకటే. అరే డాడీ చెప్పిందమ్మా నువ్వు. బాబు ఆ పైసాకు పనికిరాని ప్రెసిడెంట్ నేనే, సరేనా? హ్యాపీయా? హ్యాపీ. నేను చెప్పాను కదా నువ్వే అని, నీ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. దరిద్రుడు కన్ఫర్మేషన్ చేసేంత వరకు వదలడు. శ్రీనివాసరావు గారు వచ్చారా? ఓ ఫ్యామిలీతో వచ్చారు, ఎంత సంతోషంగా ఉందో. రండి రండి వాడిని విష్ చేయండి. హ్యాపీ బర్త్డే. సరే అందరు వచ్చేసారుగా, భోజనం చేద్దాం. ప్రశాంత్ గారు పదండి. శ్రీనివాసరావు గారు ఏంటి సార్ అందరు ఫంక్షన్ లో పాయింట్లు లూజ్ చేసుకొని తింటారు, నా ఫంక్షన్ ఏంటి టైట్ గా లూజ్ చేసుకోండి సార్. లూజ్ చేసుకోండి. ముకుందరావు గారు స్వీట్ అదిరిపోయిందండి. అవునా? ఇంకోటి వేసుకోండి ప్రెసిడెంట్ గారు. థ్యాంక్ యూ. కొంతమంది గిఫ్ట్ లేకుండా సిగ్గు లేకుండా తింటారు ఎందుకో. సిగ్గున్నారు కొంచెం అన్నా. ఒరే బంటి సారీ అన్నయ్య, ఏమనుకోవద్దు, చిన్న పిల్లడు. తిను తిను, కడుపు నిండా తిను, ఫుడ్ పాయిజన్ చేస్తావు. ఇదేట్రా 12 ఏళ్ళకి ఎంత ప్రమాదకరంగా తయారయ్యాడు? తండ్రిలా కొడుకురా. రష్మి గారు ఇదిగో మీరు కూడా తినండి. ఫంక్షన్ కి వచ్చారు, ఒక మాట కూడా చెప్పుకుని సర్ప్రైజ్ ఇచ్చారు నాకు. అరే బంటే బంటే నాన్న ఇట్రా. బంటే ఒక స్వీట్ తీసుకొని రోజా గారికి ఇచ్చేసిరాపో. గిఫ్ట్ ఇవ్వకపోతే తిడతాడేమో. ఎట్లంటే తీసుకుంటా. ఆ లొడ్డు అక్కడ పెట్టేసిరా బంటి, వచ్చాయి నువ్వు. నాన్న ఇచ్చేసా. ముత్తాలరావు గారు ఎలా ఉన్నాయి భోజనాలు? భోజనాలా పంచభక్ష పరమాన్నవాలు అన్నదాత సుఖీభవ. ఓకే అందరు లైన్ లో వచ్చి ఆ చదివింపు లేదో చదివించేయండి. ఇంకా
చదివింపులేంట్రా తిన్నారా? తిను. అవును, తిన్నప్పుడు చదివించాలిగా. నువ్వేదో ప్రేమగా పిలిచావు, మేము ప్రేమగా వచ్చాం అంతే. అరే పదండ్రా. పదండి. ఎక్కడికి రా వెళ్ళేది? ఎక్కడికి రా వెళ్ళేది? కాళ్ళు ఇవ్వకుండా ఓపెన్ కాలు ఇరగొడతానే అనుకుంటున్నారు. అందరూ లైన్ లో వచ్చి కట్నాలు చదివించండి. ఎంత చదివించాలి చంద్ర మినిమం? మనిషికి 500. బట్ చాలా రీజనబుల్ గా ఇది అడుగుతున్నావే. నువ్వేదైనా ఫంక్షన్కి వెళ్తే ఆశీర్వాదాలు ఇస్తావు, మేమేమో డబ్బులు చదివించాలా? ఆశీర్వాదం ఇవ్వడం నా వంశాచారం, మా డబ్బులు తీసుకోవడం నా ఆచారం. లైన్ లోకి చదివించండి. పాజిటివ్ గానే పెట్టుకుంటాడు. 100 రూపాయలు. ముష్టి ఇస్తున్నావురా? ముష్టి ఇస్తున్నావు అందా? మళ్ళీ ఎంత ఇవ్వాలి? 500. అయినా నా దగ్గర లేవు 500. ఏంట్రా పొంగులో అనేది? నాటకం. ఎలా? ఎలా? అరే ముకుందరావు, నువ్వు మనిషివేనా? మనిషిగా బిహేవ్ చేయరా? సతీ సమేతం గారండి అంటే ఏదో ఎమోషన్ లో పిలిచావు అనుకున్నావు, కమిషన్ కోసం పిలిచావురా నువ్వు? నువ్వు ఎంత అరిచిన 500 రూపాయి కూడా తగ్గదు. న్యాయం అన్యాయం నాకు తెలుసు లేదు. ప్రెసిడెంట్ గారు 600 మీ గిఫ్ట్లు ఇచ్చాం కదండి. గిఫ్ట్లు వాడిది నాది నాకే. ప్రెసిడెంట్ గారు వాడు అలా బిహేవ్ చేస్తుంటే మీరేనా అడగరంటండి? ఏం చేయమంటారు ముత్యాలరావు గారు? నేను ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా నా దగ్గర 500 తీసుకున్నాడా? 2 లడ్డూలు ఎక్కువ తీసుకున్నామని చెప్పి 100 ఎక్కువ దొబ్బాడండి. 600 బొక్క. ఎంతమంది? 4. 2000. ఆ పాప ఎవరు? మా పాపే. మరి 5 4 అంటావే? ముకుందరావు పాపది ఏం తింటుందని? ఏం తింటుంది అని నాకు సంబంధం లేదు. తలకొకటి. తల ఎన్ని తలలు ఉన్నాయన్నది నాకు సంబంధం. అర్థమైందా? అది కూడా తలనా కాదా? ఇటే 500 లేవు. పాప ఏం తింటదంట కన్నప్పుడు తెలీదా? దరిద్రుడు. అరే ముకుందరావు, నా దగ్గర డబ్బులు లేవురా. చూడు పర్స్ అంతా ఖాళీ ఉంది. రేపు ఏటీఎం లో డ్రా చేసి ఇస్తానే. ఒక్క నిమిషం ఉండు. ఆ కార్డు ఇటీ. స్కైపింగ్ మిషన్ కూడా పెట్టావా? మనిషి అంతా కొద్ది మానవత్వం ఉండాలరా. ఏటీఎం పిన్ కొట్టు. ఏమీ పట్టించుకోడు. దరిద్రుడు. ఎంత తిట్టినాడు ఆడి పని ఆడితే. వెళ్ళు. నీది మీ ఇద్దరే బ్యాలెన్స్ ఉన్నారు. రా రండి. ఇదిగో నాది 500. దరిద్ర నీలాంటి దేశానికి ఒక్కటి ఉంటే నా డబ్బులు నేను ఇవ్వను. నువ్వు ఇన్నిసార్లు ఎంట్రీ ఇచ్చి వెనక్కి వెళ్తున్నప్పుడే అర్థమైంది నీ దగ్గర ఏం లేదని. నా దగ్గర ఏం లేవు. ఎవరున్నాను? 500 ఇవ్వు. రేపు ఇస్తాలే. రేపా? ఇప్పుడు లేవా? లేవు ఇప్పుడు. ఇస్తరాకులేదు. నా ఇంట్లో నేను తిన్న గిన్నె ఎత్తివాడుగా, కాళ్ళు వాళ్ళు తిన్న కంచాలన్నీ ఆకలన్నీ ఎత్తించారు నా చేత. అరే బంటి లడ్డు అని పెట్టావు రోజా గారి దగ్గర. ఒకటే. అరే కార్ తీసుకో. 500 తీసుకోండి రాపో. సెలబ్రిటీ ఎక్కువ ఇవ్వాలి. మీ లడ్డు మీరు తీసుకోండి, మాకు వద్దు. మీ లడ్డు మీరు తీసుకోండి. అకౌంట్ లో ఇస్తారులే మేడం. పేటిఎం లో ఇస్తారు. పేటిఎం లో అకౌంట్ నంబర్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. మిగిలింది నువ్వే. పాపం బిగిసిపోయింది. నువ్వు కాలు ఇరగొట్టడం చూసి భయపడి ఆగిపోయింది. నా దగ్గర డబ్బులు లేవు, మీరు పెడితే తిన్నాను అంతే. నేను ఫంక్షన్ కి రాలేదు. పెడితే తిన్నావు, నా దగ్గర డబ్బులు లేవు. తిన్నప్పుడు ఆ మాట లేదే. నేను ఫంక్షన్ కి రాలేదు, మీరే వచ్చి ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయా లేదా? ఉన్నాయా? లేవు. దా గిన్నెలు కడుగుదా. తెలియక అడుగుతున్నాలే కంప్యూటర్. సార్ రాఘబాబు సార్, మీరే ఎస్కేప్ అయ్యారు సార్ మొత్తం స్కిట్ లో. నేను ఇచ్చేస్తాను, చంద్రాకి ఇచ్చేస్తాను. ఎంతైనా ఇచ్చేస్తా. మీ అందరం ఒక ఇదిగా ప్రేమంటోంది పాట. అంటే ఎక్కడంటే ఇంట్రెస్టింగ్ ఉంది, ఇంత ప్రేమగా పెడుతున్నాడు ఏంటి అని. లాస్ట్ లో వీడు ఏం పెట్టబోతాడు ముకుందరావు అనేవాడు అనే దీంట్లో చాలా సస్టైన్ అయింది. గుడ్, బాగుంది చంద్ర, నైస్ ఎంటర్ చేసావు. మెంత అవుతున్నా రోజా గారు ధోకా ధోకా. కాదు, ఆయన అంటే ఆయన మించిపోయాడు కొడుకు. విత్తనం చెట్టు ఒకే స్టైల్. నేను అనుకున్నా ఏంటి ఇంత మారిపోయి అందరికి అన్నం పెడుతున్నాడు, ఖచ్చితంగా ఈరోజు తుఫాన్ వస్తుంది అనుకున్నా, కానీ చివరిలో అర్థమైంది. ఒక్కొక్కరిని కొట్టి జోబులో చేయబెట్టి వేరే డబ్బులు తీసుకోవటం బాగుంది. ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. అండ్ మీ అబ్బాయి కూడా సూపర్, వెరీ నైస్. ఫలితం ఏమైంది?